హాయ్ అండి. ఇది వచ్చేసి మిల్ మేకరీ ఆలు కర్రీ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా సూపర్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది వచ్చేసి మిల్ మేకరీ కొంచెం వాటర్లో వేసుకోవాలి. ఇదేమో ఆలు చెక్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు తురిమేసి పక్కకు పెట్టుకున్నాను. ఇదేమో మిల్ మేకరీ అండి. మిల్ మేకరీ ఇలా వేసుకొని బాగా తురుముకోవాలి. దాన్ని ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. తురుముకున్నానండి. తురుముకొని అందులో పెట్టేసుకొని ఆలు మిల్ మేకర్ రెండు కలిపి వేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు ఇవి కలుపుకోవాలి. దాని కారం, పసుపు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి బియ్యం పిండి, కొంచెం రౌండ్గా ఒక ముద్ద రావడానికి బియ్యం పిండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. గిన్నె పెట్టుకొని దానికి తగినంత కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అలా మగ్గాలండి ఉల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు కొంచెం పసుపు. ఇది టమాటాలు మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా బాగా మగ్గాలి. మీరు తగినంత కారం వేసుకోండి, కొంచెం సాల్ట్, ఎందుకంటే అందులో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఇది మసాలా అండి, జీలకర్ర పౌడరు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ఇలా మసాలా పట్టేంత వరకు కలుపుకొని పైన మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆలు మిల్ మేకరీ, అది ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆవిరితో ఉడకబెట్టాలి. అలా చేసుకొని ఇలా చేసుకున్నానండి. ఆ కర్రీ మీదనే గిన్నె పెట్టేసుకున్నాను. అది అయిందండి. కొన్ని వాటర్ పోసుకొని ఈ బాల్స్ అన్నీ అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. మటన్, చికెన్ కూడా అంత పనికిరాదు, అంతకన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే సూపర్ ఫుడ్ అండి. ఇది బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. అలా పైకి రావాలి ఆయిల్ అంతా. అయిపోయిందండి కర్రీ, అయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. సర్వ్ చేసుకున్నాను చూడండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.